హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వృద్ధి అభివృద్ధిలో భాగంగా మరొక అంశమైన ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి కొలమానాలు మరియు మాపనాల గురించి తెలుసుకుందాం. ఆర్థిక అభివృద్ధి కొలమానాలు మాపనాలు, మెజర్మెంట్స్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రోత్. ఆర్థిక అభివృద్ధి కొలమానాలు అంటే ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఏ స్థాయి వరకు జరిగిందని తెలుసుకునే పరికరాలను మనం ఏమంటాం? ఆర్థిక అభివృద్ధి మాపనాలు లేదా ఆర్థిక అభివృద్ధి కొలమానాలు అంటాం. 1960వ దశకం వరకు జిఎన్పితో కొలమానం ఆధారంగా లెక్కించేవారు. జిఎన్పి అంటే తెలుసు కదా, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, స్థూల జాతీయోత్పత్తి ద్వారా మాత్రమే కొలమానం ఆధారంగా లెక్కించేవారు. ఆర్థిక అభివృద్ధి అనేది ఆర్థిక అభివృద్ధి అనేది బహుముఖమైనది. అందులో ఒకటి వచ్చేసి స్థూల జాతీయోత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, అలాగే వాస్తవ స్థూల జాతీయోత్పత్తి. ఇప్పుడు స్థూల జాతీయోత్పత్తులు వచ్చేసి రెండు రకాలు ఉంటాయి. ఒకటి నామమాత్రపు జిఎన్పి, నెక్స్ట్ వాస్తవ జిఎన్పి. నామమాత్రపు జిఎన్పి అంటే ప్రస్తుత ధరల ప్రకారం లెక్కిస్తే దాన్ని ఏమంటాం? నామమాత్రపు జిఎన్పి అంటాం. అదే వాస్తవ జిఎన్పి అంటే స్థిర ధరల ప్రకారం. ఇప్పుడు మనం ప్రస్తుత ధరల ప్రకారం లెక్కిస్తే ఏమైందంటే ధరల పెరుగుదల ప్రభావం అనేది ఉంటుంది, మనకు కనిపిస్తుంది. అదే వాస్తవ జిఎన్పి ప్రకారం చేస్తే ఏమైందంటే ధరల పెరుగుదల ఉండదు. నెక్స్ట్ అలాగే వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి, రియల్ జిఎన్పి. దీంట్లో డెఫ్లేటర్ను ఉపయోగించాలి. అంటే వాస్తవ జిఎన్పి ఈక్వల్స్ టు నామమాత్రపు జిఎన్పి బై ధరల సూచి ఇంటూ 100. తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈక్వల్స్ టు తలసరి ఆదాయం ఈక్వల్స్ టు జాతీయ ఆదాయం బై జనాభా. ఇది మనకు తెలిసింది ఇంతకుముందు మాటలు. ఇది కూడా రెండు రకాలుగా లెక్కిస్తారు. ఎలా? నామమాత్రపు తలసరి ఆదాయాన్ని, వాస్తవ తలసరి ఆదాయం. తలసరి వినియోగ స్థాయి, తలసరి వినియోగ స్థాయి గ్రేటర్ దెన్ తలసరి ఆదాయం. తలసరి వినియోగ స్థాయి గ్రేటర్ దెన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రేటర్ దెన్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇంకో కొలమానం ఏంటంటే ఆర్థిక సంక్షేమ కొలమానం. దీన్నే ఎంఈడబ్ల్యూ అంటే మెజర్ ఎకనామిక్స్ వెల్ఫేర్గా చూస్తే 1972 సంవత్సరంలో జీడిపికి ప్రత్యామ్నాయంగా ఎంఈడబ్ల్యూని ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారంటే ఇది విలియం నార్థౌస్ అండ్ జేమ్స్ టోబిస్ అనే ఆర్థికవేత్తలు. సామాజిక సంక్షేమాన్ని లెక్కిస్తుంది ఇది. దీంట్లో ఏమేమి అంశాలు తీసుకుంటారంటే మానవ మూలధనాన్ని, అందులో విద్య, ఆరోగ్యం, విశ్రాంతి, సమయ విలువ, మన్నిక గల వస్తువులు. అంటే మన్నిక గల వస్తువులు అంటే ఏంటి? టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్, కార్స్ అలాంటివి. నెక్స్ట్ పట్టణీకరణ. దీన్ని ఇంకో రకంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్థిక సంక్షేమం. ఇక్కడ నుంచి చూసుకుని వాస్తవిక ఆదాయం, ఉద్యోగ సంతృప్తి, ఉద్యోగిత, విరామ సమయం, పర్యావరణ వాయు కాలుష్యం, సంతోష స్థాయి, ఆయురార్థం, విద్య, గృహ నిర్మాణం ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటారు అనమాట ఆర్థిక సంక్షేమంలో. నెక్స్ట్ ఇంకో కొలమానం ఏంటంటే నికర ఆర్థిక సంక్షేమ సూచి. దీన్నే నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ అంటారు, న్యూ వన్. ఎంఈడబ్ల్యూ సూచిని ఆధునీకరించి పాల్ షామిల్సన్ అనే శాస్త్రవేత్త ఎన్ఈడబ్ల్యూ అంటే న్యూ ఎకనామిక్స్ వెల్ఫేర్ ఇండెక్స్ని సృష్టించాడు. దీంట్లో ఏంటంటే ప్రజా సంక్షేమానికి పెంపొందించే అంశాన్ని, అంటే విశ్రాంతి సమయ విలువని, అలాగే ప్రజా సంక్షేమాన్ని తగ్గించే అంశం, పర్యావరణ కాలుష్యం, పట్టణీకరణ ఇలాంటివి. దీనికి వచ్చేసి ఫార్ములా ఎలా మనం చేసుకుంటాం అంటే ఎన్ఈడబ్ల్యూఐ ఈక్వల్స్ టు వాస్తవ జాతీయ ఆదాయం. ఇందులో ఏమేమి ఉంటాయి? వాస్తవ జాతీయ ఆదాయం ప్లస్ మార్కెట్లో లెక్కింపజేయని సేవల విలువలు, అంటే మన ఇంట్లో గృహిణి విలువలు, లేకపోతే తల్లిదండ్రుల సేవలు, తల్లిదండ్రులకు మనం చేసే సేవలు, వృద్ధాప్యం ఉన్న వారికి చేసే సేవలు, ప్లస్ విశ్రాంతి సమయ విలువ మైనస్ పర్యావరణ కాలుష్యం. ఇవన్నీ తీస్తే మనకి ఏమైందంటే నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ యొక్క వాల్యూ తెలిసేస్తుంది మనకు. అలాగే నెక్స్ట్ వచ్చేసి భౌతిక జీవన ప్రమాణ సూచిక. దీన్ని పీక్యూఎల్ఐ స్కేల్తో చూస్తాం. దీన్ని ఎప్పుడంటే 1979లో ఈ సూచికను ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారంటే డేవిడ్ మొరిస్ అని. ఇది ఆదాయేతర సూచికలను తీసుకోవడం ద్వారా జరిగిందన్నమాట. ఇప్పుడు ఆదాయేతర అంటే ఏంటి? ఒకటి వచ్చేసి అక్షరాస్యత సూచి, నెక్స్ట్ ఆయురార్థం, నెక్స్ట్ శిశు మరణాల రేటు. ఈ మూడు అంశాలను తీసుకొని మనకు జీవన భౌతిక ప్రమాణ సూచన అనేది డేవిడ్ మొరిస్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈ స్కేల్లో వచ్చేసి ఏంటంటే 0 నుంచి 100 వరకు చూపిస్తారనమాట మన దాని యొక్క పనితీరుని. 0 ఉంటే ఏంటంటే అత్యల్ప పనితీరు, అదే 100% ఉంటే అత్యధిక పనితీరు కల్పిస్తుంది అన్నమాట. అంశం సూచి ఈక్వల్స్ టు వాస్తవ విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువను చూస్తుంది. ఇదేంటి? ఇప్పుడు 3 అన్నాం కదా మనం. ఒకటి ప్రజల ఆయురార్థం, నెక్స్ట్ శిశు మరణాల రేటు, అక్షరాస్యత రేటు. ఈ ప్రజల ఆయురార్థన రేట్ ఎంతంటే 77 ఇయర్స్, కనిష్టం 28 సంవత్సరాలు. మీడియం రేంజ్ ఎంతంటే
49. అలాగే శిశు మరణాల రేట్ ఏంటంటే గరిష్టంగా 9, కనిష్టంగా 229 ఇంటూ రేంజ్ వచ్చేసి 200. అక్షరాస్యత రేట్ అంటే 100%, కనిష్టంగా 0%, రేంజ్ వచ్చేసి 100. ఈ విలువల ఆధారంగా చేసుకొని మనకు భౌతిక జీవన ప్రమాణ సూచన చేస్తారు. అలాగే దీనికి ఉన్న విమర్శన ఏంటంటే ఇతడు సాంఘిక సూచికలు మాత్రమే తీసుకున్నాడు, కానీ ఆర్థికపరమైన అంశాలను తీసుకోలేదని విమర్శించారన్నమాట. PQLIలో తీసుకునే అంశాలు అన్నీ సాంఘిక సూచనలే. నెక్స్ట్ ఇంకోటి వచ్చి సమీకృత అభివృద్ధి సూచిక, కంపోజిట్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీన్ని ఈహీ ఎగైన్ 11 కారకాలతో తయారు చేశాడు. డొనాల్డ్ నీరోస్కీ అనే అతను కూడా 14 కారకాలతో దీన్ని తయారు చేశాడు. UNRISD వారు 16 కారకాలతో, అంటే ఇందులో 9 సామాజిక సూచికలు, నెక్స్ట్ 6 ఆర్థిక సూచికలు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న భౌతిక జీవన ప్రమాణ స్థాయిలో దాంట్లో ఆర్థికపరమైన అంశాలను తీసుకోలేరని ఇందులో ఆర్థికపరమైన అంశాలు తీసుకున్నాడు. నెక్స్ట్ UNRISD అంటే యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సోషల్ డెవలప్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీన్ని ఏమంటారంటే HDIగా చూపిస్తారు. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే పాకిస్తాన్కి చెందిన శాస్త్రవేత్త మెహబూబ్ ఉల్ హక్ గారు దీన్ని రూపొందించారు. దీనికి మన ఇండియాలో సపోర్ట్ చేసిన వారు ఎవరంటే అమర్త్య సేన్ గారు దీనికి సపోర్ట్ చేసినారు. అందుకని మనకి 1998లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. తెలుసు కదా, అమర్త్య సేన్ గారికి 1998లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఏంటంటే అర్థశాస్త్రంలో. దీంట్లో ఏంటంటే మానవ అభివృద్ధి సూచికలలో ఏమేమి తీసుకుంటారంటే బేస్గా ఆర్థిక అభివృద్ధి కొలమానంలో ఇది అత్యున్నతమైనది. ఇది 1990లో ప్రవేశపెట్టారు. దీంట్లో ఇండియాలో ఎవరెవరు సహాయపడ్డారంటే గుస్తావ్ రాస్నిన్, మేఘనాథ్ దేశాయ్, రిచర్డ్స్ జాలీలు దీన్ని రూపొందించడానికి సహాయపడినవారు. UNDP వారు HDIని ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. HDI ప్రకటించేవారు UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు. దీంట్లో ఏం ఆధారంగా తీసుకుంటారంటే ప్రామాణికంగా 3 రకాల అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఏంటంటే ఆ అంశాలు వచ్చేసి, ఒకటి ఆరోగ్యం సంబంధించిన ఆరోగ్య అంశం, నెక్స్ట్ విద్యా అంశం ఎడ్యుకేషన్, నెక్స్ట్ మెరుగైన జీవన ప్రమాణ అంశం. దీంతో ఏంటంటే ఆరోగ్యం విషయంలో వస్తే దీర్ఘకాల ఆరోగ్యమైన ఆయుర్దాన్ని లెక్కిస్తారు. అంటే కనిష్టంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా 85 సంవత్సరాలు. అలాగే విద్యా అంశాన్ని అంటే 25 సంవత్సరాలు అంటే ఇది వయోజన విద్య ఎంత % మంది చదువుతున్నారు అంటే 0 to కనిష్టం 100 గరిష్టం. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే 7 సంవత్సరాల పైబడిన వారిలో సగటులో స్కూల్ చదివిన వారి సంవత్సరాల సంఖ్యను లెక్క తీసుకుంటారు. ఇది కూడా 0 to 100 దీని వాల్యూ. నెక్స్ట్ మెరుగైన జీవన ప్రమాణ అంశం, తలసరి ఆదాయం తీసుకుంటారు. అంటే మినిమం $100, టాప్ అత్యధికంగా $75,000. ఇవన్నీ తీసుకొని అన్ని దేశాల యొక్క HDI ర్యాంకు మనకి ఇస్తుంటారు. HDI గణనకు సూత్రం ఏంటంటే ఇప్పుడు ఇండెక్స్ వచ్చేసి నిజ విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ గరిష్ట విలువ. ఇది మనకు చేస్తే మనకు HDI యొక్క సూత్రం వచ్చేస్తుంది. HDI స్కేల్ అనేది 0 to 1 మధ్యలోనే ఉంటుంది. దాని యొక్క ఇండెక్స్ ఫార్మ్ 0 అంటే ఏమంటే అత్యల్ప పనితీరును చూపిస్తుంది, 1 అంటే అత్యధిక పనితీరును చూపిస్తుంది. మానవాభివృద్ధిలో గల అంశాలు ఏంటంటే 1 సమానత్వం, 2 సుస్థిరాభివృద్ధి, 3 ఉత్పాదకత, 4 సాధికార్యత. మానవాభివృద్ధికి చెందిన సూచనని UNDP వారు వివిధ సంవత్సరాలు ప్రవేశపెట్టినట్టు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మానవాభివృద్ధి సూచిక అనేది HDI వారు 1990లో 1 పాయింట్స్ ఏమేమిటంటే 2 లింగ సంబంధిత అభివృద్ధి సూచి GDI, లింగ సాధికారత కొలమానం JEM, ఈ 2 1995లో ప్రవేశపెట్టారు. అలాగే మానవ పేదరిక సూచిక 1 HPI 1 అంటే హ్యూమన్ ప్రావర్టీ ఇండెక్స్ 1 1997లో. నెక్స్ట్ మానవ పేదరిక సూచిని ఇది HPI 2ని 1998లో. అసమానతల మిలిత మానవాభివృద్ధి సూచిక GHIని 2010లో. బహుళ పార్శ్వ పేదరిక సూచికని 2010లో. అసమానత మిలిత లింగ సంబంధిత సూచికని 2010 సంవత్సరంలో బేస్ చేసుకుని మనకు ఇప్పుడు 2023-24 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే మానవాభివృద్ధి రకాలు ఎన్ని రకాలు అంటే 4 రకాలు. 1 తక్కువ మానవాభివృద్ధి దేశాలు, మధ్యస్థాయి దేశాలు, అధిక మధ్య మానవాభివృద్ధి దేశాలు, అత్యధిక మానవాభివృద్ధి దేశాలు 4. ఇదేంటంటే మనకు 0 నుంచి 1 అనుకున్నాం కదా, 0 నుంచి 1 మధ్యలో దీని యొక్క రేటింగ్ ఉంటుంది. ఇప్పుడు దీని స్థాయి వచ్చేసి అంటే తక్కువ మానవాభివృద్ధి దేశాలు ఏంటంటే ర్యాంక్ ఎంత ఉంటుందంటే వాళ్ళ పాయింట్స్ 0.00 to 0.549.
ఇక్కడ వరకు ఉన్న దాన్ని ఏమంటారంటే తక్కువ మానవాభివృద్ధి దేశాలు అంటారు. నెక్స్ట్ మానవ మధ్యస్థాయి దేశాలు ఏంటంటే 0.550 నుంచి 0.699 మధ్యలో ఉండే వాటిని మధ్యస్థాయి అంటారు. నెక్స్ట్ 0.700 కానించి 0.799 వరకు మధ్యలో 779 మధ్యలో ఉండేదాన్ని అధిక మానవాభివృద్ధి దేశాలు అంటారు. అదే అత్యధిక మానవాభివృద్ధి దేశాలు సూచి అంటే 0.8002 to 1 వరకు ఉంటే దాన్ని ఏమంటారంటే అధిక మానవాభివృద్ధి దేశాలు అంటారు. ఇప్పుడు మన ఇండియా ర్యాంక్ వచ్చేసి హెచ్డిఐలో ఎంత అంటే 134 ర్యాంకు. 134 ర్యాంకు. మొత్తం ఎన్ని దేశాలు అంటే 193 దేశాలను తీసుకుంటే 134 ఉంది. దీని పాయింట్స్ వచ్చేసి ఎంత అంటే 0.644 మధ్యలో ఉందన్నమాట. 6.44 మధ్యలో అంటే ఇక్కడ ఎంత కదా 6.4 అంటే ఈ మధ్యలో వచ్చేస్తుంది కదా. అంటే ఇప్పుడు మన ఇండియా ఏ స్థాయిలో ఉంది? మధ్య స్థాయిలో ఉంది. పై దశలలో ఇండియా మధ్య స్థాయిలో మానవాభివృద్ధి దేశాల రకంలో కలదు. 2022-23 గాను హెచ్డిఐ వారి థీమ్ ఏంటంటే బ్రేకింగ్ ద గ్రిడ్లాక్ అండ్ రిమైనింగ్ కోఆపరేషన్స్ ఇన్ ఇండియా ప్యారలైజ్డ్ వరల్డ్. అంటే దేశాలు విచ్ఛిన్నమైన అన్ని ఏకత్రాటి మీదకి రావడం కోసమని ఇది ఒక థీమ్గా తీసుకున్నారు. అలాగే ఇప్పుడు మనం హెచ్డిఐ విలువలో టాప్ 5 కంట్రీస్ చూసుకున్నట్లయితే స్విట్జర్లాండ్ ఫస్ట్. టాప్ 5లో స్విట్జర్లాండ్ ఫస్ట్ ఉంది. దీని వాల్యూ ఎంత అంటే 0.967. అలాగే సెకండ్ ప్లేస్లో నార్వే ఉంది. దీని వాల్యూ వచ్చేసి 0.966. థర్డ్ ప్లేస్లో ఐస్లాండ్ ఉంది. దీని వాల్యూ వచ్చేసి 0.959. ఫోర్త్ ప్లేస్లో హాంకాంగ్ ఉంది, అంటే చైనా, 0.956. ఫిఫ్త్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది. దీని వాల్యూ వచ్చేసి 0.958. ఇక చిట్ట చివరి ర్యాంక్ 193 ర్యాంక్ వచ్చేసి సోమాలియా. దీని విలువ వచ్చేసి 0.380. అలాగే 190 ర్యాంక్ వచ్చేసి దక్షిణ సుడాన్. దీని వాల్యూ వచ్చేసి 0.385. అలాగే లాస్ట్గా 191 ర్యాంక్ వచ్చేసి నైజర్. ఇది వచ్చేసి 0.394. అలాగే చాదుకు కూడా సేమ్ 0.394తో చివరిలో ఉన్నాయి. ఇప్పుడు మనం భారత పొరుగున ఉన్న దేశాలను చూసుకున్నట్టయితే ఇప్పుడు శ్రీలంకది ఎంత 78th ర్యాంకులో ఉంది. అలాగే భూటాన్ వచ్చేసి 125 5th ర్యాంకు. ఇండియా వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే చూసుకోవడానికి, కానీ ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇండియా ర్యాంక్ వచ్చేసి 134వ ర్యాంకు. 193 దేశాలలో 134 ర్యాంకుతోని 0.644 వాల్యూ కలిగి ఉన్నది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకుని ఇది రేపు ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చేబెట్టు. అలాగే పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 129, నేపాల్ 143. బ్రిక్స్ దేశాలు ఒకసారి చూసుకున్నట్లయితే రష్యా 56th ప్లేస్లో ఉంది, బ్రెజిల్ 89th ప్లేస్లో ఉంది, చైనా 86th ప్లేస్లో ఉంది, దక్షిణాఫ్రికా 110th ప్లేస్ ఉంది. మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి 134. ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి హెచ్డిఐలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో లేదా హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో వచ్చేసి 134th ర్యాంకు 193 దేశాలకు గాను. దాని వాల్యూ వచ్చేసి స్కోర్ ఎంత అంటే 0.644. ఇప్పుడు ఇండియా యొక్క హెచ్డిఐ యొక్క ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే మనం 2022-23 సంవత్సరానికి కానీ హెచ్డిఆర్ ఆధారంగా ర్యాంకులు ఏ విధంగా అంటే ఉన్నాయంటే ఇప్పుడు ఇండియా ర్యాంక్ వచ్చేసి 134. ఇది యాక్చువల్గా ఒకసారి గమనించండి, ఇది నేను లాస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్న నోట్స్. ఇప్పుడు ఈ న్యూ అంశాలు చేర్చడం వల్ల కొంచెం ఎడిట్ చేయాల్సి వచ్చింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను ప్రిపేర్ అయినప్పుడు లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇండెక్స్కి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ కొంచెం రిపోర్ట్స్లో వాల్యూస్ మారినాయి, కొంచెం అది గమనించగలరు. ఇండియా హెచ్డిఐ ర్యాంక్ వచ్చేసి 134. హెచ్డిఐ విలువ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకున్నాం 0.644. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అంటే 70 సంవత్సరాలు, 70.6.2 ఇయర్స్. ఇప్పుడు మనం గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంత అంటే 0.29% హైక్ అయింది. పోయినసారి చూడండి ఇక్కడే ఉంది, ఉదాహరణకు 67 సంవత్సరాల 2 months ఉండే, ఇప్పుడు 70 సంవత్సరాల 6 monthsకి వచ్చింది. అంటే మనం జీవన ప్రమాణం అనేది పెరిగింది ఇక్కడ. అలాగే ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎంత ఉండే 12.6 years ఉంది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎంత ఉంది 11.9 ఉంది. అంటే ఈసారి కూడా ఇది కూడా ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ మెయిన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ 6.7 years ఉండే, ఇప్పుడు ప్రమాణికం ఏంటి 6.57. నెక్స్ట్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్, తలసరి ఆదాయం వచ్చేసి ఖర్చు నేషనల్గా మనంతా 2007 PPP ప్రకారం అయితే డాలర్స్లో చూస్తే $6,590 ఉండే ఖర్చుగా. కానీ ఇప్పుడు 2022 సంవత్సరంలో $2,390 తీసుకుంటే అంటే $6,951 అన్నమాట
తలసరి ఆదాయం కింద చూస్తే 6,951 రూపాయలు. ఒక్కసారి మరొక్కసారి చూడండి. ఇండియా హెచ్డిఐ ర్యాంక్ వచ్చేసి 134. ఇది చాలా ఇంపార్టెంట్, మరొకసారి చూసుకోండి. ఇదంతా చాప్టర్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ఇండియాస్ హెచ్డిఎఫ్ఐ ర్యాంక్ వచ్చేసి 2024లో 134. హెచ్డిఐ విలువ వచ్చేసి 0.644. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 70.6. ఎక్స్పెక్టింగ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ వచ్చేసి 12.6. మెయిన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ వచ్చేసి 6.57. అలాగే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ వచ్చేసి $2390. అంటే ఇండియన్ రూపీస్లో వచ్చేసి మనం ఏమనుకోవాలంటే 6,951 రూపీస్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇవి ఒకసారి మంచి 1-2 సార్లు చూసుకోండి ఇంతవరకు. ఇప్పటివరకు మన ఇండియా యొక్క హెచ్డిఐ ర్యాంకు చూసుకుంటే సంవత్సరం హెచ్డిఐ ర్యాంకు వాల్యూ 1990లో 114 ర్యాంకు 0.427లో ఉంది. అలాగే ఫస్ట్ 30 years ఇక్కడ 2018 చూసుకున్నట్టయితే 130 ర్యాంక్ ఉంది, 0.640 ర్యాంక్. అలాగే 2019 చూసుకున్నట్టయితే 129th ర్యాంకులో ఉంది, 1990 నుంచి 2020 వరకు 30 సంవత్సరాలు, 30 years కంప్లీట్. 30 years కంప్లీట్ అయినందుకు ఇండియా ర్యాంక్ అప్పటికి 1990sతో పోల్చుకొని 2020లో పోల్చుకుంటే 131 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? 0.645. అలాగే 2021-22లో చూసుకున్నట్టయితే 130 ర్యాంక్తో 0.68. ఇది ఇంపార్టెంట్. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు 2023-24 చూసుకున్నట్టయితే 134వ ర్యాంకు 0.644 స్కోర్తో ఇండియా 134 ప్లేస్లో ఉంది. నెక్స్ట్ లింగ అభివృద్ధి సూచి, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనం 1995లో అప్పటి నుంచి దీన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. స్త్రీ పురుషుల యొక్క మానవాభివృద్ధిలో గల వ్యత్యాసాలను లెక్కించడానికి తీసుకునేదే లింగ అభివృద్ధి సూచి. స్త్రీ పురుషుల యొక్క మానవాభివృద్ధిలో గల వ్యత్యాసాలను లెక్కించడానికి తీసుకునేదే లింగ అభివృద్ధి సూచి. హెచ్డిఐలో తీసుకున్న అంశాలనే సేమ్ ఇక్కడ జీడిఐలో కూడా తీసుకుంటారు. జీడిఐ అంటే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హెచ్డిఐ స్కేల్ కూడా మనకి ఎంత ఉంది? 0 to 1 ఉంది. సేమ్ ఇక్కడ కూడా జీడిఐ స్కేల్ కూడా ఎంత? 0 to 1. హెచ్డిఐ ఈక్వల్ టు జీడిఐ అంటే లింగ సమానత్వం చూపిస్తుంది, రెండు సేమ్ ఉంటాయి. హెచ్డిఐ గ్రేటర్ దెన్ జీడిఐ గ్రేటర్ దెన్ హెచ్డిఐ ఉందనుకో మనకు లింగ అసమానత్వాన్ని కల్పిస్తుంది. ఇండియాస్ జీడిఐ వాల్యూ వచ్చేసి 0.849. లింగ సాధికారిత మానవ సూచి, దీని ఏమంటారు? జెమ్. ఇది ఎప్పుడు 1995 నుంచి దీన్ని చూస్తున్నారు. జెండర్ ఎంపవర్మెంట్ మెజర్మెంట్స్ ఇండెక్స్. అంటే మహిళలు రాజకీయంగా, దీని సామెత మనకి దీనికి వచ్చేసి మహిళలు రాజకీయంగా, సామాజిక, ఆర్థిక పరంగా అంశాల గురించి తెలియజేయడానికి ప్రవేశపెట్టిన మానవ సూచినే లింగ సాధికారిత మానవ సూచి. దీంట్లో ఏంటంటే 3 అంశాలు తీసుకుంటారు. 3 అంశాలు ఏంటంటే మహిళలకు సంబంధించి రాజకీయ భాగస్వామ్యం మహిళలకు సంబంధించి, నెక్స్ట్ ఆర్థిక భాగస్వామ్యం, అలాగే ఆర్థిక వనరులపై ఆధిక్యత అండ్ హెల్త్ ఆరోగ్యానికి సంబంధించి. ఈ 3 అంశాలు అలాగే 5 సబ్ పాయింట్స్ని తీసుకొని మొత్తం 8 అంశాలతో మనం ఎక్కిస్తాం. ఇప్పుడు మొదట చూసుకున్నట్టయితే మనం రాజకీయ మహిళల భాగస్వామ్యం చూస్తే మన ఇండియాలో మొదటి లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడైనా 1952లో జరిగినప్పుడు ఎంతమంది మహిళలు అంటే 24 మంది. వాళ్ళ శాతం ఎంత అప్పుడు? 4.4%. అలాగే 16వ లోక్సభ చూసుకున్నట్టయితే 2014-19లో 64 మందికి చేరుకోరు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి హైక్ అయింది. అయితే ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి ఎంత? 17.8%. అంటే మొదటి లోక్సభకు 16వ లోక్సభకు మహిళలకు ఆధిపత్యం అనేది కొద్దిగా పెరిగింది, ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 16 నుంచి 17 చూసుకున్నట్టయితే 2019-24లో 78 మంది మహిళలు లోక్సభకు ఎన్నికారు, అంటే 14.5%. అలాగే ఇప్పుడు 18వ లోక్సభ, ప్రస్తుతానికి ఇది ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ అంశం. 18వ లోక్సభ 2024 ప్రస్తుతం 74 మంది మహిళలు. పోయిన సంవత్సరం అంటే పోయిన లోక్సభలో వచ్చేసి 78, ఈ లోక్సభ వచ్చేసి 74, అంటే 4 తగ్గిర్రు. పోయినసారికి ఈసారికి 4 తగ్గిర్రు, అంటే
36% ఉన్నారు ఇప్పుడు లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఒకసారి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని 18వ లోక్సభలో మహిళల సంఖ్య ఎంత అంటే 74, వారి శాతం ఎంత అంటే 14.3. నెక్స్ట్ లింగ అసమానత సూచి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2010 నుంచి దీన్ని చూస్తున్నారు. దీంట్లో 1995 GDI, 1995 జెమ్, ఇప్పుడే చెప్పుకున్నాం. జీబీ అంటే GDI అంటే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, GEM అంటే జెండర్ ఎంపవర్మెంట్ మెజర్మెంట్స్. ఈ రెండు 2010లో మెర్జ్ అయ్యి ఎందులో అంటే GIIలో మెర్జ్ అయినాయి. అప్పటి నుంచి లింగ అసమానతల సూచన దీన్ని పెట్టారనమాట. ముఖ్యంగా ఇంతకుముందు కనుక్కున్నట్టు మనం 8 అంశాలు తీసుకుంటాం ఇందులో. ఏంటి? ఒకటి MMR, మహిళలకు సంబంధించిన అంశాలే ఉంటాయి ఇందులో. లింగ అసమానత సూచిలో ఓన్లీ మహిళలకు సంబంధించిన అంశాలే ఉంటాయి. MMR ప్రస్తుతి మరణాల రేటు ఎలా ఉందంటే ప్రతి 1,00,000 సజీవ జనాలకు చనిపోయే తల్లుల సంఖ్యను మనం ఏమంటాం? మెటర్నల్ మొర్టాలిటీ రేట్ అంటాం. ఇది తగ్గించాలి. నెక్స్ట్ దీని అంశాలను చూసుకొని కూడా దేశాలకు ర్యాంకులు ఇస్తారు వీళ్ళు. ఈ 8 అంశాలను చూసుకొని కూడా ఏ దేశానికి ఎంత ర్యాంక్ ఉంది, ఏ దేశం ఎంత అభివృద్ధి చెందిందనే ఉద్దేశంతో ర్యాంకులు ఇస్తారు. అలాగే పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యం. నెక్స్ట్ 3వ అంశం మొత్తం శ్రామిక శక్తిలో మహిళల శ్రామిక శక్తి వాటా ఎంత ఉంది అని. అలాగే 4వ అంశం 25 సంవత్సరాల వయసు పైబడిన వారిలో మాధ్యమిక విద్య పూర్తి చేసిన స్త్రీల శాతం ఎంత. అలాగే 15 నుంచి 49 సంవత్సరాల వయసులో ఉన్న మహిళలు గర్భనిరోధక సాధనాలను వాడే శాతం. అలాగే శిక్షణ పొందిన వారి వద్ద ప్రసవం చేసుకున్న వారి శాతం. అంటే ఇప్పుడు ఎవరు ఊర్లలో పురిటి చేసుకోకుండా హాస్పిటల్ పోయేటోళ్ళు. నెక్స్ట్ మొదటి గర్భం ధారణకు ముందు కనీసం డాక్టర్ని ఒక్కసారైనా సంప్రదించిన వారి శాతం. మొదటి గర్భధారణకు ముందు కనీసం డాక్టర్ని ఒక్కసారైనా సంప్రదించిన వారి శాతాన్ని దీంట్లో ప్రామాణికంగా తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకో అంశం ఏంటంటే కౌమార దశలో సంతానం పొందిన వారి శాతం. కౌమార దశలో సంతానం పొందిన వారి శాతం. మళ్ళీ ఒకసారి చూడండి, ఇవి ఇంపార్టెంట్ కొద్దిగా. లింగ అసమానత సూచనలు ముఖ్యంగా 8 అంశాలను తీసుకుంటాము. 8 అంశాలు ఏంటంటే ఒకటి MMR మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ప్రసూతి మరణాల రేటు. అంటే ప్రసూతి మరణాల రేటు అంటే 1,00,000 సజీవ జనాలకు చనిపోయే తల్లుల సంఖ్యని మనం ఏమంటాం? ప్రసూతి మరణాల రేటుగా లెక్కిస్తాం. అలాగే పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యం ఎలా ఉంది. అలాగే మొత్తం శ్రామిక శక్తిలో మహిళల శ్రామిక శక్తి వాట ఎంత ఉంది. అలాగే నెక్స్ట్ పాయింట్ 25 సంవత్సరాల వయసు పైబడిన వారిలో మాధ్యమిక విద్యను పూర్తి చేసిన స్త్రీల శాతం ఎంత. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 15 నుంచి 45 సంవత్సరాల వయసు గల మహిళల్లో లేదా వారిలో గర్భనిరోధక సాధనాలను వాడే శాతం ఎంత ఉంది. అలాగే శిక్షణ పొందిన వారి వద్ద ప్రసవం చేసుకున్న వారి శాతాన్ని కూడా లెక్కిస్తారు. 7వ పాయింట్ వచ్చేసి మొదట గర్భధారణకు ముందు కనీసం ఒక్కసారైనా డాక్టర్ని సంప్రదించిన వారి శాతం. అలాగే కౌమార దశలో సంతానం పొందిన వారి శాతం. ఇవన్నీ ప్రామాణికంగా తీసుకొని 193 దేశాలకు కానీ సర్వే చేస్తే ఇండియా ర్యాంక్ వచ్చేసి 108 ఉంది అన్నమాట. 193 దేశాలకు తీసుకుంటే 108 ర్యాంక్ ఉంది ఇండియాకు. ఇది గుర్తుపెట్టుకుని ఇండియా ర్యాంక్ వచ్చేసి 108 పాయింట్స్తో ఎంత అంటే 0.437 పాయింట్స్ సాధించింది. ఇది కూడా మనం అనుకున్నాం కదా 0 to 1 మధ్యలో ఎంత సాధించింది? 0 to 437 పాయింట్స్. ఇందులో అన్నిటికన్నా అత్యధిక టాప్లో ఉన్నది ఏంటంటే డెన్మార్క్. సెకండ్ వచ్చేసి నార్వే, థర్డ్ వచ్చేసి స్విట్జర్లాండ్, ఫోర్త్ వచ్చేసి స్వీడన్. ఈ దేశాలని అనమాట టాప్. మళ్ళీ ఒకసారి చూడండి. లాస్ట్లో మనది వచ్చేసి 108వ ర్యాంకు 193 దేశాలకు గాను 0.437 పాయింట్లతోని 108వ ర్యాంకులో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్గా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మానవ పేదరిక సూచి హ్యూమన్ పవర్టీ ఇండెక్స్ HPI-1ని 1997లో దీన్ని ఎస్టిమేట్ చేశారు. HPI-1ను అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రమే యూజ్ చేస్తున్నారు. అంటే పేదరికాన్ని లెక్కలేయడానికి ఇది ఒకటి HPI-ని చూస్తారు. దీంట్లో అంశాలు ఏమేమి తీసుకుంటే వయోజన నిరక్షరాస్యత. అంటే తెలుసు కదా 25 సంవత్సరాల పైబడిన వారిలో ఎంత నిరక్షరాస్యత ఉన్నాయి. అలాగే 40 సంవత్సరాల లోపు చనిపోయే వారి శాతం, బిలో 40 years డెత్స్. 40 సంవత్సరాల లోపు చనిపోయేవారు. జీవన ప్రమాణ స్థాయి అంటే మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడం, సురక్షితమైన త్రాగునీరు లేకపోవడం, 5 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహార లోపం ఉండడం. వీటిని బేస్ చేసుకొని
మానవ పేదరిక సూచిని HPI-1 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యూజ్ చేసుకుంటూ కొలమానానికి ఇది ఒక ఫార్ములా. అలాగే HPI-2 1998లో ఇది అభివృద్ధి చెందిన దేశాలలో పేదరికాన్ని అంచనా వేయడానికి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరికాన్ని అంచనా. ఇక్కడ అంశాలు ఏమేమి తీసుకుంటుంటే 60 సంవత్సరాలలోపు చనిపోయే వారి శాతం. ఇక్కడ చూడండి, అభివృద్ధి చెందుతున్న దేశాలనేమో 40 సంవత్సరాలు, ఇక్కడేమో అభివృద్ధి చెందిన దేశాలలో 60 సంవత్సరాలు. ఇక్కడ కూడా సేమ్ వయోజన నిరక్షరాస్యత, అలాగే సంవత్సరం మొత్తంలో నిరుద్యోగిత శాతం, అలాగే దేశ సగటు ఆదాయం కంటే 50% తక్కువగా ఉన్నవారి శాతం. దేశ సగటు ఆదాయం కంటే 50% తక్కువగా ఉన్నవారి శాతం. ఈ 4 అంశాలను లెక్కేసుకొని HPI-2 అంటే హ్యూమన్ పవర్టీ ఇండెక్స్ 2ని 1998 నుంచి మనం అభివృద్ధి చెందుతున్న దేశాల కొలమానానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక అభివృద్ధి కొలమానానికి దీన్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ MPI అంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2005-10 నుంచి బహుముఖ పేదరిక సూచిని చూస్తున్నారు. ఇప్పుడు MPIలో 1997 ఇండియా ఏ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ 1999 HPI ఏ ప్లేస్లో ఉందంటే ఈ రెండింటిని 2010లో MPIగా ప్రవేశపెట్టారు. ఈ రెండింటిని మెర్జ్ చేసి 2010గా ప్రవేశపెట్టారు ఈ రెండింటి ప్లేస్లో. MPIని ప్రకటించేవారు ఎవరంటే OPHI, UNDP. OPHI అంటే ఆక్స్ఫర్డ్ పవర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్సెంటివ్, అలాగే UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు సంయుక్తంగా వీళ్ళిద్దరు ఎవరిని MPIని ప్రకటిస్తారు. MPI అంటే తెలుసు కదా, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అంటే బహుముఖ పేదరిక సూచి 2010 నుంచి వీళ్ళు ప్రకటిస్తున్నారు. వీళ్ళ స్కేల్ కూడా ఏంటంటే 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. బహుముఖ పేదరికం సూచిలో 3 అంశాలను 10 సూచికలను తీసుకుంటారు. 3 అంశాలని 10 సూచికలు. ఆ 3 అంశాలు ఏంటంటే, ఒకటి జీవన ప్రమాణ స్థాయి, నెక్స్ట్ విద్య, అలాగే ఆరోగ్యం. సూచికలు వచ్చేసి మనం 10 అన్నాం కదా. జీవన ప్రమాణ స్థాయిలో 6 సూచికలు ఉంటాయి, విద్యలో 2 సూచికలు ఉంటాయి, ఆరోగ్యంలో 2 సూచికలు ఉంటాయి. ఇప్పుడు జీవన ప్రమాణ స్థాయి అంశంలో 6 సూచికలు ఏంటంటే, ఒకటి వంట గ్యాసు, నెక్స్ట్ మరుగుదొడ్లు, త్రాగునీరు, విద్యుత్, గృహ వసతి, ఆస్తులు. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ చూడండి. జీవన ప్రమాణ స్థాయి అనే అంశంలో 6 సూచికలు తీసుకుంటారు. ఆ 6 సూచికలు ఏంటంటే కామన్గా ఒక ఇంట్లో ఉండాల్సిన ఏంటి, వంట గ్యాసు, మరుగుదొడ్డి, త్రాగునీరు, విద్యుత్, గృహ వసతి, ఆస్తులు. ఇది జీవన ప్రమాణ స్థాయి అంశంలో తీసుకున్న 6 సూచికలు. అలాగే విద్య, దీంట్లో 2 సూచికలు చూసుకుంటారు. ఏంటంటే పిల్లల పాఠశాల నమోదు, అలాగే పాఠశాల సంవత్సరాలు, అంటే ఎన్ని సంవత్సరాలు పాఠశాలలు చదువుతారు పిల్లలు. ఈ 2 అంశాలని విద్యగా తీసుకుంటారు విద్యలో. అలాగే థర్డ్గా వచ్చేసి ఆరోగ్యంలో చూసుకున్నట్టయితే 2 సూచికలు. శిశు మరణాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే పౌష్టికాహార లభ్యత ఎలా ఉంది అనే ఈ 2 అంశాలు చూసుకొని ఆరోగ్యాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇండియాలో MPIకి నోడల్ ఏజెన్సీకి ఏది పనిచేస్తున్నదంటే నీతి ఆయోగ్. ఇండియాలో MPIకి నోడల్ సంస్థకి ఏం పనిచేస్తుందంటే నీతి ఆయోగ్. 2021 జనాభా లెక్కల నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్స్ జనాభా పేదరికంలో ఉన్నారని ఈ నివేదిక నిగ్గు తేల్చింది. అంటే ఇందులో 84.3 సబ్ సహారా ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాలనే ఉన్నారు. అలాగే 67% వరకు మధ్యస్థ ఆదాయం కలిగిన జనాభా ఉన్నదన్నమాట. 84.3% సబ్ సహారా ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాలలో ఉండే పేదలు ఎక్కువగా గుర్తించరు. అలాగే 67% వరకు మధ్యస్థ ఆదాయం కలిగిన జనాభా. 2005 నుంచి 2015-16 వరకు 270 మిలియన్స్ మంది ఇండియాలో పేదరికం నుండి విముక్తి కలిగి ఉన్నారు. ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి 66 ఉంది, స్కోర్ వచ్చేసి 0.123. అలాగే పేదరికంలో 2006-2015 మధ్య ఇండియాలో పేదరికం 55.1% నుండి 27.9% తగ్గింది. అంటే సుమారు సగం తగ్గింది, 50% తగ్గింది. 2006 నుంచి 2015 మధ్య కాలంలో ఇండియాలో పేదరికం 55 నుంచి 27, ఈ పాయింట్ అంటే లైట్ తీసుకోండి, 55.1 నుంచి 27.1 తగ్గింది. అంటే ఆల్మోస్ట్ 50% తగ్గింది అనమాట. 2015-16 నాటికి MPI వాల్యూ వచ్చేసి 27.9.
ఓకే. దీంట్లో ఏంటంటే మనకు మొత్తం ఎస్డిసి గోల్స్ అని 17 ఉంటాయి. ఆ గోల్స్లో ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే పేదరిక నిర్మూలన. పేదరిక నిర్మూలన అనేది దాని గురించి ఉంటుంది. దీన్ని ఇప్పుడు 2015లో స్టార్ట్ చేశారు. 2015లో స్టార్ట్ చేశారు ఎస్డిసి గోల్స్లో పేదరిక నిర్మూలన అని. దీన్ని 2016 జనవరి 1 నుంచి మొదలుపెట్టారు. దీని లక్ష్యం ఏంటంటే 2030 వరకు ఇండియాలో పేదరికాన్ని అనేది తగ్గించాలి. 2030 వరకు పేదరికం అంటే అందులో ఏమేమి తీసుకుంటారంటే అంశాలు ఇందులో కూడా ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం సేమ్. దీని లక్ష్యం ఏంటంటే 2030 వరకు పేదరికాన్ని నిర్మూలించాలి. అందులో ఎస్డిసి 2 వచ్చేసి ఆకలి నిర్మూలన. ఎస్డిసి గోల్స్ 17లో కనీసం ఒక 7-8 లక్ష్యాలు పేదరికం తగ్గించడానికి సంబంధించిన అంశాలే ఉంటాయి. అందులో వచ్చేసి ఒకటి ఆరోగ్యానికి సంబంధించినవి చూసినట్టయితే ఎస్డిసి గోల్స్ 2లో ఆకలి నిర్మూలన అనేది అదొక గోల్. నెక్స్ట్ ఎస్డిసి 3లో ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సంబంధించిన అంశం. అలాగే విద్య, ఇది వచ్చేసి ఎస్డిసి 4లో ఉంది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ గోల్స్. ఇవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ గోల్స్లో 4వది వచ్చేసి ఏంటంటే నాణ్యమైన విద్య అందించాలి. అలాగే జీవన ప్రమాణాలు, ఫస్ట్ అంశం వచ్చేసి పేదరిక నిర్మూలన. అలాగే ఎస్డిజి 6లో మంచినీరు, పారిశుద్ధ్యం. అంటే వీటికి సంబంధించిన ఆ గోల్స్లలో వీటికి వర్తించే ఏంటి అంటే ఎస్డిజి 1 పేదరిక నిర్మూలన, ఎస్డిజి 6 మంచినీటి పారిశుద్ధ్యం, ఎస్డిజి 7 స్వచ్ఛమైన శక్తి, ఎస్డిజి 11 సుస్థిర పట్టణాలు మరియు సముదాయం. ఈ అంశాలు వీటికి సంబంధించినవి, జీవన ప్రమాణాలకు సంబంధించి. వీటి లక్ష్యం ఏంటంటే 2030 వరకు పేదరికాన్ని అంతం చేయాలి. ఇప్పుడు ఇందులో మనం ఏం సాధించామంటే ఆకలి చావుల్ని ఇండియా అనేది అధిగమించింది. ఈ విషయంలో సక్సెస్ అయింది. ఇండియా అనేది ఆకలి నిర్మూలనని కొద్దిగా తగ్గించింది. ఆకలి చావులు అనేది ఇండియాలో లేవు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అచీవ్మెంట్ ఇండెక్స్. ఇది టెక్నికల్ అచీవ్మెంట్ ఇండెక్స్ 2001 నుంచి మనం దీన్ని చూస్తే సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడం, నవకల్పనలను ప్రోత్సహించడం, మానవ నైపుణ్య సామర్థ్యాలను పెంచడం. దీంట్లో వచ్చేసి పచ్చదన సూచి జిఐ అంటే గ్రీన్ ఇండెక్స్. ఇదేంది వరల్డ్ బ్యాంకుకు చెందిన సుస్థిరాభివృద్ధి అండ్ పర్యాటక విభాగాన్ని వారు పర్యవేక్షిస్తారు. దీన్ని పచ్చదన సూచిని గ్రీన్ ఇండెక్స్ని ఎవరు చూస్తారు? వరల్డ్ బ్యాంకుకు చెందిన సుస్థిరాభివృద్ధి అండ్ పర్యావరణ విధానం వారు పరీక్షిస్తారు. ఇందులో ఏమేమి తీసుకుంటారంటే అంశాల వాళ్ళు సహజ వనరులు, మానవ వనరులు, ఉత్పత్తి చేయబడిన సాధనాలు. సహజ వనరులు అంటే ఏంటి? భూమి, నీరు, ఖనిజ సంపద ఇలాంటివి సహజ. మానవ వనరులు అంటే ఆరోగ్యం, విద్య, నైపుణ్య సామర్థ్యాలు కలిగిన వారిని ఏమంటారు? అట్లా మానవ వనరులు ఆరోగ్యం సంబంధించిన ఎడ్యుకేటెడ్, నెక్స్ట్ లాయర్లు, ఇలాంటి ఇంజనీర్లు, ఇలాంటి వాళ్ళని మనం ఏమంటాం అంటే మానవ వనరులు. మేధో సంపత్తి వారిని మనం మానవ వనరుల కింద ట్రీట్ చేస్తాం. సహజ వనరులు అంటే మనకు తెలుసు, భూమిలో లభించే బొగ్గు, నీరు, భూమి, ఖనిజ సంపద, అటవీ, ఇవన్నీ సహజ వనరుల కిందకు వస్తాయి. ఉత్పత్తి చేయబడిన సాధనాలు ఏంటంటే యంత్రాలు, రోడ్లు, కర్మాగారం. మనిషి అంటే మానవ వనరులు, సహజ వనరులు కలిస్తే వచ్చేది ఏంటంటే ఉత్పత్తి చేయబడిన సాధనాలు. అలాగే సామాజిక ప్రగతి సూచిక సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్, జీడిపికి ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకుంటారు అనమాట. 2021 ఉంది ఇక్కడ, 2023 అంటే ఇప్పుడు 24 దీన్ని చూసుకున్నట్టయితే 53 సామాజిక పర్యావరణ సూచికల ఆధారంగా మన దేశ ర్యాంక్ ఎంత ఉందంటే 169 దేశాల ర్యాంకుల్లో మనది వచ్చేసి 110వ ర్యాంకు సాధించింది. దీని స్కోర్ వచ్చేసి ఎంత అంటే 60.2 స్కోర్తోని 110వ ర్యాంకులో ఉంది. దీంట్లో ప్రపంచ సామూహిక ప్రగతి సూచిక స్కోర్ ఎంత అంటే 65.25గా తీసుకుంటారు. ఇది ప్రపంచ సామాజిక ప్రగతి సూచి స్కోర్ వచ్చేసి ఇంత ఉండాలి మినిమం. దీనికి మనది ఎంత ఉంది? ఇండియా 60.2తోని 110వ ర్యాంకులో ఉన్నది. ఇది మనం చూసుకోవాలి ఒకసారి. ఇది కూడా సేమ్. దీని ప్రామాణికం ఎంత అంటే దీని స్కేల్ వచ్చేసి 0 to 100. ఇది యావరేజ్ 65.25 అనేది. నెక్స్ట్ ఇంకో అంశం ఏంటంటే జెన్యూన్ ప్రోగ్రెస్ ఇండికేటర్స్, జీపీఐ, జెన్యూన్ ప్రోగ్రెస్ ఇండికేటర్. జాకీక్స్ సబ్స్టైనబుల్ ఇన్కమ్, సుస్థిర ఆదాయంపై భావనలను ఆధారంగా చేసుకొని దీన్ని మనం జీపీఐని లెక్కిస్తాం. అలాగే బేసిక్ నీడ్ అప్రోచ్, కనీస అవసరాల దృక్పథం. ఇది ఐఎల్ఓ వారు 6 అంశాలను దృష్టిలో తీసుకున్నారు. ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్.
కనీస అవసరాల దృక్పథం ప్రకారం ఏమేమి ఉండాలంటే 6 అంశాలు ఏంటి? గృహవసతి, పారిశుద్ధ్యం, త్రాగునీరు, ఆరోగ్యం, విద్య, నెక్స్ట్ ఆహారం. ఈ 6 అనేది ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మ్యాండేటరీగా ఉండాలి. దీన్ని మనం ఏమంటే బేసిక్ నీడ్స్ అప్రోచ్ ఉంటుంది. అలాగే వీటి ఆధారంగా కూడా మనం డెవలప్మెంట్ ఏ దేశం ఏ కంట్రీ ఎంత డెవలప్లో ఉందో చెప్పడానికి ఇది ఒక మెజర్మెంట్. అలాగే ఆర్థిక అభివృద్ధి సూచిక, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది ఇండియాలో ఏ సంస్థ అంటే NCAER సంస్థ దీన్ని లెక్కిస్తుంది అనమాట. NCAER అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. ఇది 3 అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుంది. ఏంటివి 3 అంశాలు? ఒకటి విద్యా స్థాయి సూచిక, ఆరోగ్య స్థాయి సూచిక, తలసరి ఆదాయం. ఈ 3 అంశాలని తీసుకుంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఈ సంవత్సరం రిపోర్ట్ చూసుకుంటే ప్రపంచ సంతోషిక నివేదిక. థీమ్ ఏంటంటే హ్యాపీనెస్ అక్రాస్ జనరేషన్స్ అనే థీమ్తో ఈ సంవత్సరం వరల్డ్ సంతోష నివేదిక ఒక నివేదికనిచ్చింది. దీంట్లో ఏమేమి అంశాలు తీసుకుంటాయంటే ఇది యాక్చువల్గా 2012లో మొదటిసారిగా ప్రకటించారు దీన్ని. ఇది అయితే ఇప్పుడు మన 2022లో ప్రకటించింది 10వది, ఇప్పుడు 12వది. 11వది 2023లో ప్రకటించారు 23కే. ఇది వచ్చేసి ఈసారి 143 దేశాలకు ప్రకటించారు. ఇందులో 6 అంశాలను తీసుకుంటారు ముఖ్యంగా. 6 అంశాలు ఏంటంటే రియల్ జీడిపి అంటే వాస్తవిక జీడిపిని, అలాగే సోషల్ సపోర్ట్ సామాజిక మద్దతు, హెల్తీ లైఫ్ అండ్ ఎక్స్పెక్టేషన్ అండ్ బర్త్ సగటు జీవితకాలం, నెక్స్ట్ పర్ క్యాప్షన్ ఆఫ్ కరప్షన్ పర్సెప్షన్స్ ఆఫ్ కరెక్షన్స్ అవినీతిపై అవగాహన, నెక్స్ట్ జనరసిటీ దాతృత్వం, అలాగే లాస్ట్ వచ్చేసి నివాసానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే దాంట్లో స్వతంత్రం. ఇది ఎప్పుడంటే మార్చి 20, 2024లో ప్రకటించిన ర్యాంకులో ఇండియాకు వచ్చేసి 126 ర్యాంక్ ఉంది. 143 దేశాలకు 143 కంట్రీస్లో 126 ర్యాంక్ ఉందంటే ప్రపంచ సంతోషిక సూచికలో మన దేశం ఎంత ఉంది? 126. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని. ఫస్ట్ వచ్చేసి ఏముంది? యాజ్ యూజువల్ ఎప్పుడైనా ఫిన్లాండ్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ వచ్చేసి ఐస్లాండ్, ఫోర్త్ నెదర్లాండ్, ఫిఫ్త్ వచ్చేసి స్విట్జర్లాండ్. ఇవి టాప్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్లో ఉన్నది వచ్చేసి ఏంటంటే అన్నిటికన్నా చివరికి ఉన్నది ఆఫ్ఘనిస్తాన్, దాని తర్వాత లెబనాన్, దానికన్నా తర్వాత జింబాబ్వే. ఇది 143 స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది, 142 స్థానంలో లెబనాన్ ఉన్నది, 141 స్థానంలో జింబాబ్వే. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఫస్ట్ టాప్ ఫోర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫిన్లాండ్, తర్వాత డెన్మార్క్, తర్వాత ఐస్లాండ్, తర్వాత నెదర్లాండ్, 5th ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్. ఇండియా ర్యాంక్ వచ్చేసి ఇందులో ఎంత? 120. సంతోషకరమైన దేశాలలో ఇండియా జాబితా వచ్చేసి 126వ ర్యాంక్ 143 దేశాలకు గాను ఈ ర్యాంక్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఏమన్నా స్పెల్లింగ్స్ చెప్పడంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.